ముందుగా ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ తీసుకున్నాం కదా, 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా 5-10 మినిట్స్ తర్వాత ఇలా బీట్ చేసుకున్నాం కదా, అందులో షుగర్ వేసుకోవాలండి. తర్వాతకి సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. తర్వాతకి మిల్క్ తీసుకోవాలండి. మనం 1/2 లీటర్ తీసుకున్నాం కదా, మిల్క్ తీసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, 1 స్పూన్ వేసుకోవాలండి. ఫైనల్గా మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఒక 35 to 40 మినిమం ఒక 1 అవర్ మనం ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా 45 to 50 మినిట్స్ నేనైతే స్టీమ్ చేశానండి. ఇప్పుడు చూద్దాం. ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఫైనల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, 1 అవర్ తర్వాత ఇలా అయిందండి. చూసారు కదండి, ఓవెన్తో పని లేకుండా మనకి స్టీమ్